ప్రేక్షకులకు నమస్కారం. చరిత్రలో ఈరోజు మే 15th చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1975 భారతదేశం సిక్కింను రాష్ట్రంగా చేర్చింది. సిక్కిం దేశాన్ని ప్రజాస్వామ్య రీతిలో నిర్వహించిన ఓటింగ్ ఫలితంగా భారతదేశంలో ఒక రాష్ట్రంగా చేర్చారు. దీని ద్వారా సిక్కిం రాజకీయం, పరిపాలన భారత ప్రభుత్వ పరిపాలనలోకి వచ్చింది. ఇది భారతదేశ ఐక్యతను బలోపేతం చేసిన చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచింది. 1905 లాస్ వెగాస్ పట్టణంగా స్థాపించబడింది. భవిష్యత్లో ఇది టెక్నాలజీ మరియు శక్తి వినియోగ కేంద్రంగా మారింది. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో లాస్ వెగాస్ అనే పట్టణం అధికారికంగా స్థాపించబడింది. కాలక్రమేణా ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన వినోద, ఆటలు, టెక్నాలజీ, శక్తి వినియోగ కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ గల గేమింగ్, హోటల్ పరిశ్రమలు మరియు ఐటీ రంగం దీన్ని అంతర్జాతీయ హబ్గా మార్చాయి. 1897 స్వామి వివేకానంద తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక పర్యటన. స్వామి వివేకానంద తన భారత పర్యటనలో భాగంగా తెలుగు ప్రాంతాలకు పర్యటన చేశారు. ఆయన విజయవాడ, హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి భాషణలు ఇచ్చారు. భారతీయ సంస్కృతి, యోగా, ధర్మం గురించి స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందించి యువతలో ఆధ్యాత్మిక చైతన్యం రేకెత్తించారు. 1985 హైదరాబాద్లో రామకృష్ణ మఠం కొత్త ధ్యాన కేంద్రం ప్రారంభించింది. హైదరాబాద్లో రామకృష్ణ మఠం తమ కొత్త ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం సాధకులకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక సాధన, ధ్యానం మరియు వికాసం కోసం ఉపయుక్తమైన వేదికగా నిలిచింది. 1990 సంస్కృత భాషకు పాఠ్యక్రమంలో ప్రవేశం. భారతదేశంలోని పాఠశాలల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంస్కృత భాషని పాఠ్యక్రమంలో చేర్చడం ప్రారంభమైంది. ఈ నిర్ణయం విద్యార్థులకు ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు సాహిత్యాన్ని బలపరిచేలా భవిష్యత్తులో భాషా పరిశోధనకు కూడా ప్రేరణ ఇచ్చింది. సంస్కృత భాష యొక్క పాఠ్యక్రమంలో ప్రవేశం విద్యార్థులలో భాషా జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు సాహిత్యంపై ఆసక్తి పెంచింది. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.